అమర్నాథ్ యాత్ర ఏటా లక్షలాది మంది భక్తులు వెళ్లే ఈ ప్రదేశం హిమాలయ కొండల మధ్య ఉన్న ఎత్తైన ప్రదేశం. మంచు కొండల్లో కొలువైన మహాశివుణ్ణి చూసేందుకు భక్తులు చేసే సాహసయాత్రలో ఎన్నో విశేషాలు, మరెన్నో రహస్యాలు. మానవ జన్మ గుట్టుమట్లు వివరించే అమర్నాథ్ గుహలోని రహస్యాలతో ఈ వారం మిస్టరీ చూద్దాం. మంచు కొండల్లో మహాశివుని మాయాజాలం, ఎత్తైన కొండలు, పాతాళాన్ని తలపించే లోయలు, అడుగడుగునా పొంచి ఉండే ప్రమాదం, అమరేశ్వరుడి కోసం భక్తులు చేసే సాహసం, అమర్నాథ్ గుహలో అంతులేని రహస్యాలు, శివుడు చెప్పిన సృష్టి రహస్యమేంటి, తన పరివారాన్ని దారిలోనే వదిలేయడానికి కారణం ఏంటి, గుహలో జంట పావురాల మర్మమేంటి, శివుడి మెడలో పుర్రెల దండ సీక్రెట్ ఏంటి, పరమశివుడు భక్తులకు ఇచ్చిన సందేశమేంటి. మంచు కొండల్లో సాగే ఆధ్యాత్మిక యాత్ర. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో హిమగిరుల్లో ఏర్పడే మంచులింగాన్ని దర్శించుకోవడానికి ఏటా భక్తులు తరలివెళతారు. ఓవైపు ఉగ్రవాదుల హెచ్చరికలు, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి ఆధ్యాత్మిక యాత్ర చేస్తారు శివభక్తులు. అంతా శివయ్యపై భారం వేసి యాత్రను కొనసాగిస్తారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని గుహలో కనువిందు చేస్తుంది శుద్ధ స్ఫటిక రూపం. అదే మహామంచు శివలింగం. ఈ హిమలింగం ప్రళయకాలంలో వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఇక్కడే ఉంటుంది. పహల్గాం నుంచి అమర్నాథ్కు 45 కిలోమీటర్లు. బేస్ క్యాంప్ నుంచి బృందాలుగా అమర్నాథ్ యాత్రకు వెళతారు. పహల్గాంకు శ్రీనగర్ నుంచి రోడ్డు మార్గాన చేరుకుంటారు. అక్కడి నుంచి కాలినడకనే ఆ మహాదేవుడి కోసం అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో యాత్రికులు ప్రయాణం చెయ్యాలి. ఈ యాత్రలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతారు. అయినా ఏటా యాత్రకు వచ్చే వారి సంఖ్య రెట్టింపవుతూనే ఉంది. ఇదే ఇక్కడి మంచు శివలింగం మహిమ అంటారు భక్తులు. అమరనాథుడంటే జనన మరణాలు లేనివాడు అని అర్థం. పరమశివుడికి జనన మరణాలు లేవు. అందుకే ఆయన్ను అమరేశ్వరుడంటారు. అయితే శివుడి మెడలోని పుర్రెల గురించి పార్వతీదేవి అడిగినప్పుడు ఓ ఆసక్తికరమైన విషయాన్ని శివుడు పార్వతికి చెప్పినట్టు పురాణాలు చెబుతాయి. పార్వతీదేవి జన్మించిన ప్రతిసారి శివుడి పుర్రెలమాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాడట. అదే తన మెడలోని పుర్రెమాలలోని రహస్యమని శివుడు వివరించాడు. అయితే పార్వతీదేవి మాత్రం తాను మళ్లీ మళ్లీ జన్మిస్తుంటాను, నువ్వు మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఎలా ఉంటావని ప్రశ్నించింది. అది ఎలా సాధ్యమవుతుందని అడిగింది. అది పరమరహస్యమని ప్రాణికోటి వింటుండగా అది చెప్పొద్దని పార్వతికి బదులిచ్చాడు శివుడు. ప్రాణికోటి లేని ప్రదేశంలో ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతికిన పరమేశ్వరుడు అమర్నాథ్ గుహను పార్వతికి సృష్టి రహస్యం చెప్పే ప్రదేశంగా ఎంచుకున్నాడు. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో అమర్నాథ్ ఉంటుంది. ఈ గుహలోనే పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని తెలియజేశాడని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి సృష్టి రహస్యాన్ని తెలియజేసే క్రమంలో ఇతరులు ఎవరూ వినకూడదని శివుడు తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో విడిచిపెట్టాడు. పహల్గాంలో నంది, సిగలోని నెలవంకను చందన్వాడిలో శేష్నాగ్ దగ్గర తన ఆభరణమైన వాసుకిని, మహాగణేశ పర్వతం దగ్గర వినాయకుడిని, పంచరథం దగ్గర పంచభూతాలను వదిలిపెట్టాడు. భవబంధాలన్నీ వదిలిపెట్టి ఓ గుహలోకి చేరుకున్న శివుడు ఆ చుట్టుపక్కల ప్రాణికోటి ఏదీ లేకుండా దహించి వెయ్యాలని కాలాగ్నిని ఆదేశించాడు. శివుని ఆదేశంతో అక్కడ ఉండే ప్రాణికోటి మొత్తాన్ని దహిస్తుంది కాలాగ్ని. అలా అక్కడ ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న తరువాత పార్వతీదేవిని మాత్రమే ఆ గుహ దగ్గరికి తీసుకొచ్చాడు. పార్వతితో ఆనందలాస్యం చేసి ఆ తరువాత సృష్టి రహస్యాన్ని తెలిపాడు. అయితే పరమేశ్వరుడు చెప్పిన ఈ రహస్యాన్ని గుహపై ఉన్న ఒక పావురాల జంట విన్నదనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
శివుడు ఉన్న గుహలోనే ఆ జంట పావురాలు కూడా ఉండటంతో కాలాగ్ని వాటిని ఏమీ చేయలేకపోయిందని, అందుకే పావురాల జంట కూడా సృష్టి రహస్యాన్ని విన్నదనే కథ బాగా ప్రచారంలో ఉంది. అందుకే అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారికి ఇప్పటికీ ఆ పావురాల జంట కూడా కనిపిస్తుంది అంటారు. వాటికి కూడా అమరత్వం లభించడంతో అవి ఇప్పటికీ అక్కడే ఉన్నాయంటారు. శివపార్వతులు నడయాడిన నేల కావడంతో అమర్నాథ్ను పరమ పవిత్ర క్షేత్రంగా పూజిస్తారు భక్తులు. అప్పటి నుంచి అమర్నాథ్ గుహ దివ్య క్షేత్రంగా మారింది. అమర్నాథ్కు వెళ్లే సమయంలో మహాశివుడు తన పరివారాన్ని దారిలోనే ఎందుకు వదిలేశాడు? సొంత కొడుకు గణపతిని కూడా ఎందుకు వెంట తీసుకెళ్లలేదు? నీలకంఠుడు పార్వతీదేవికి చెప్పిన ఆ సృష్టి రహస్యం ఏంటి? తన చర్యల ద్వారా పరమశివుడు తన భక్తులకు ఇచ్చిన సందేశం ఏంటి? అడుగడుగునా ఆధ్యాత్మిక చైతన్యం, పర్యాటకులకు మరిచిపోలేని అనుభవం. యాత్ర ఆశాంతం, శివుని పరివారం స్వాగతం. భవబంధాలను విడిచిపెట్టాలనే జ్ఞానం, భార్యాభర్తల బంధానికి తిరుగులేదని సాక్ష్యం. భౌతిక బంధాలను వీడితేనే మోక్ష మార్గం. అమర్నాథ్ గుహలో కొలువైన దేవదేవుడిని చూసేందుకు భక్తులు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటారు. భక్తులు సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ప్రత్యేక ఆకర్షణ. చంద్రచక్రం ఆధారంగా, అంటే అమావాస్య, పౌర్ణమి సమయాలలో మంచు శివలింగం పెరగడం తరగడం జరుగుతుంది. మే నుంచి ఆగస్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది. ఈ గుహ 5000 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తల అంచనా. కానీ కోట్ల సంవత్సరాలుగా మంచు శివలింగం ఏర్పడుతోందని భక్తుల నమ్మకం. ఇది శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. గణేశునికి, పార్వతీదేవికి కూడా ఇక్కడ 2 మంచులింగాలు ఉన్నాయి. దేవుడిని చేరుకోవాలంటే, అమరత్వం కావాలంటే భవబంధాలన్నింటినీ విడిచిపెట్టాలని చెప్పకనే చెప్పాడు పరమశివుడు. అందుకే అమర్నాథ్ ప్రాంతానికి వచ్చే సమయంలో ఒక్కో చోట ఒక్కో బంధాన్ని విడిచిపెట్టి కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే శాశ్వతమనే సందేశమిచ్చాడు శివుడు. సృష్టి రహస్యాన్ని చెప్పేందుకు అమర్నాథ్ గుహను ఎంచుకున్న పరమశివుడు ముందు తన వెంట వచ్చిన నందిని వదిలేశాడు. పెహల్గాం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిల్ స్టేషన్. ఇది అనంతనాగ్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం సముద్ర మట్టానికి 7200 మీటర్ల ఎత్తున లిద్దర్ నదీ తీరంలో ఉంది. అనంతనాగ్లోని 5 తెహసీల్స్లో పెహల్గాం ఒకటి. అత్యధికంగా యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఇది ఒకటి. సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరిగే రమణీయ ప్రదేశాలలో పెహల్గాం కూడా ఒకటి. పైన్ అరణ్యాలకు, మంచు దుప్పటి కప్పుకున్న పర్వత శిఖరాలకు ప్రసిద్ధి. అంతేకాదు, ఆరోగ్యకరమైన వాతావరణానికి, విస్తారమైన మైదానాలు, పచ్చిక బయళ్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడే నందిని వదిలేసి ముందుకెళ్లాడు శివుడు. అందుకే ఈ ప్రదేశం ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా ఉంది. ఇక సిగలో ఉండే నెలవంకను చందన్వాడిలో విడిచిపెట్టాడు పరమశివుడు. ఎముకలు కొరికే చలిలో ఎగుడు దిగుడు పర్వతాల నుంచి సాగే ప్రయాణంలో ఆ పరమాత్ముడిపైనే దృష్టి పెట్టి ప్రయాణం సాగిస్తే ఆ బాధలేవీ దరిచేరవు. అందుకే అమర్నాథ్ యాత్రలో చందన్వాడి కీలకంగా భావిస్తారు. అక్కడ ప్రయాణంలో కాసేపు భక్తులు సేద తీరుతారు. ఇక ఆభరణంగా భావించే వాసుకిని శేష్నాగ్ ప్రాంతంలో వదిలిపెట్టాడు త్రిలోచనుడు. ఇక్కడ 5 కొండలు నాగుపాము పడగల్లా కనిపిస్తాయి. ఈ పర్వతాల చెంతనే ఒక నీలిరంగు తటాకం ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణమైన వాసుకి నిద్రిస్తుందని విశ్వసిస్తారు. ఇలా ఒక్కో ఆభరణాన్ని వదిలేస్తూ దిగంబరుడయ్యాడు పరమేశ్వరుడు. శేష్నాగ్ సరస్సు పెహల్గాంకి 27 కిలోమీటర్ల దూరంలో 3658 మీటర్ల ఎత్తులో ఉంటుంది. శేష్నాగ్ సరస్సు అమర్నాథ్లోని ఒక ప్రధాన ఆకర్షణ. దీని పేరు హిందూ పురాణాలలోని 7 తలల సర్పరాజు శేష్నాగ్ నుంచి వచ్చింది.
దీని చుట్టూతా 7 శిఖరాలు ఉండటం కూడా విశేషం. ప్రయాణికులు పెహల్గాం నుంచి 2 రోజులు కాలినడకన ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ సరస్సు శీతాకాలం మొత్తం జూన్ నెల దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ శేష్నాగ్ సరస్సు వద్దే శివుడు అమర్నాథ్ గుహకు వెళుతూ తన అధికారానికి ప్రాతినిధ్యం వహించే తన సర్పాన్ని విడిచిపెట్టాడు. అంటే అమరత్వం కోరుకుంటే ఇలాంటి బంధాలకు, ఆడంబరాలకు విలువ ఇవ్వవద్దని చెప్పడం శివుడి తత్వం. ఇక ఎప్పుడూ వెంట ఉండే గణపతిని సైతం తన ప్రయాణంలో మధ్యలోనే వదిలేశాడు. ఎలాంటి బంధాలు ఉండొద్దని చెప్పాలనే ఉద్దేశంతో గణపతిని మహాగణేశ పర్వతం దగ్గర వదిలిపెట్టాడు. కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు ఇలాంటి బంధాలేవీ శాశ్వతం కాదని చెప్పే ఉద్దేశంతో శివయ్య గణపతిని ఇక్కడ వదిలేశాడని చెబుతారు. అంతేకాదు పంచరథం దగ్గర పంచభూతాలను వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా మారాడు శివయ్య. మోక్షం కావాలంటే భౌతిక బంధాలను విడిచిపెట్టాలని పరోక్షంగా చెప్పాడు ఆదిదేవుడు. ఇక చివరగా శివుని వెంట పార్వతీదేవి ఒక్కతే ఉండగా ఆమెను తీసుకుని అమర్నాథ్ గుహకు వెళ్ళాడు శివుడు. భౌతిక ప్రపంచంలో ఏ బంధమూ శాశ్వతం కాదని, కేవలం భార్యాభర్తలే చివరి వరకు కలిసి ఉంటారని, ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆమె ఒక్కదాన్నే అమర్నాథ్ గుహకు తీసుకెళ్లాడు. అక్కడ అమ్మవారికి సృష్టి రహస్యాన్ని చెప్పాడు. అమరత్వం ఉద్దేశమేంటో ఆమెకు వివరించాడు శివయ్య. మంచు కొండల్లో కొలువైన మహాశివుణ్ణి చూసి మోక్షం పొందాలని భక్తులు వేల సంవత్సరాలుగా అమర్నాథ్ యాత్ర చేస్తున్నారు. అయితే క్రీస్తు శకంలో మాత్రం ఓ గొర్రెల కాపరి చూసిన తర్వాతే అమర్నాథులోని మంచు శివలింగం ఈ జనరేషన్కు మళ్ళీ తెలిసింది. శివ పురాణంలో, మహాభారతంలో కూడా అమర్నాథ్ మంచు శివలింగం ప్రస్తావన ఉంది. కానీ ఎంతకాలం నుంచి అమర్నాథ్ యాత్ర సాగుతుందని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. అమర్నాథ్ యాత్ర ఎన్నో అనుభూతుల సమ్మేళనం. అకస్మాత్తుగా మారిపోయే వాతావరణం, ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని కొండ చర్యలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోయలు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అపాయం తప్పదు. ఎప్పుడు ఏ వైపు నుంచి విరుచుకుపడతారో తెలియని ముష్కర మూక. ఇన్ని ఇబ్బందులున్నా అమరనాథుడి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతా శివయ్య లీల అనుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భోలేనాథ్, అమర్నాథ్ అంటూ విశ్వాసంతో యాత్రలో ముందుకు సాగుతారు భక్తులు. అమర్నాథ్ గుహ హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. అయితే ఇక్కడ జరిగే యాత్రపై భిన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం అమర్నాథ్ను బర్ఫానీ బాబాగా పిలుస్తారు. వాస్తవానికి ఇది అమరేశ్వరుడి ఆలయం. స్థానిక చరిత్రకారులు ఈ గుహ 1869 వేసవిలో కనుగొన్నారని ఓ కథ ప్రచారంలో ఉంది. ఓ గొర్రెల కాపరి మంచు శివలింగాన్ని చూసి స్థానికులకు చెప్పడంతో తిరిగి అమర్నాథ్ ఆలయం వెలుగులోకి వచ్చింది. గుహ రెండోసారి వెలుగులోకి వచ్చిన 3 ఏళ్ల తరువాత 1872లో మొదటిసారి అధికారికంగా అమర్నాథ్ యాత్రకు వెళ్లారు భక్తులు. నిజానికి మధ్యయుగ కాలంలో కశ్మీర్ లోయలో టర్కీ మరియు ఇరాన్ విదేశీ దండయాత్రల కారణంగా అక్కడ అశాంతి, అభద్రతతో పాటు భయానక వాతావరణం ఉండేది. ఆ సమయంలో హిందువులు అక్కడి నుంచి మధ్య భారతానికి వలస వెళ్లడంతో అమర్నాథ్ గుహ కొన్ని శతాబ్దాల పాటు పూజా పునస్కారాలకు దూరమైంది. అమర్నాథ్ క్షేత్ర వైభవం గురించి 11వ శతాబ్దానికి చెందిన కల్హనుడి రాజతరంగిణి గ్రంథంలో ప్రస్తావన ఉంది. కశ్మీర దేశరాణి సూర్యమతి అమరనాథుడికి బాణలింగం, త్రిశూలం కానుకగా సమర్పించుకుందట. నేటికి అవి ఆలయంలో కనిపిస్తాయి. కశ్మీర్కు చెందిన రాజులు చాలామంది స్వామిని తమ ఇలవేల్పుగా భావించేవారు. ఏటా అమర్నాథ్ యాత్ర నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. అమరనాథుడి సేవలో తరిస్తున్న బుటా మాలిక్ వంశస్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు యాత్ర సాగే దారిలో మధ్య మధ్యలో గుడారాలు వేసుకుని యాత్రికులకు వేడివేడి తేనీరు, వంటకాలు అందిస్తుంటారు. యాత్రికుల నుంచి విరాళాలు తీసుకుని వచ్చిన మొత్తంలో 3వ వంతు
తిరిగి భక్తుల అవసరాలకు ఖర్చు చేస్తారు. పురాణాల్లో కూడా అమర్నాథ్ యాత్ర చేసినట్టుగా కథనాలు ఉన్నాయి. కశ్మీర్ లోయ కశ్యప ప్రజాపతి ఆయన కుమారులకు నివాసంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఆయన పేరు మీదే కాశ్మీర్కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఒకప్పుడు కాశ్మీర్ లోయ నీట మునిగి పెద్ద సరస్సు రూపాన్ని సంతరించుకుంది. అప్పుడు కశ్యప ప్రజాపతి ఆ నీటిని అనేక నదులు మరియు చిన్న నీటి వనరులుగా మార్చి ఆ నీరు వేరే ప్రాంతానికి ప్రవహించేలా చేశాడు. భృగు మహర్షి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న పవిత్రమైన అమర్నాథ్ గుహను, మంచు శివలింగాన్ని మొదటిసారి చూసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ ప్రదేశం శివారాధన, తీర్థయాత్రలకు ప్రధాన పుణ్యక్షేత్రంగా మారిందనేది ఓ నమ్మకం. ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటుంది అమర్నాథ్ క్షేత్రం. ఏటా జులై, ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. గుహ అంతా మంచు పరచుకుని ఒక వేదికగా కనిపిస్తుంది. దీనిపై ఆద్యంతరహితుడైన శివరూపం మహిమాన్వితమై మంచు శిఖరంలా దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి, క్షయాలను సూచిస్తూ ఈ లింగాకృతి పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. గరిష్టంగా 6 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఏటా శ్రావణ పౌర్ణమి నాటితో అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. అమర్నాథ్ గుహ 5000 సంవత్సరాల నాటిదని పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. కానీ మన పురాణాలు మాత్రం మహాభారత కాలం నుంచే ఇక్కడికి భక్తులు యాత్రలు చేసినట్టు ఆధారాలున్నాయంటున్నారు. ఇలా భిన్న వాదనలతో అమర్నాథ్ యాత్ర అసలు ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అక్కడ ఏర్పడే మంచు శివలింగం కూడా ఎప్పటికీ మిస్టరీనే.